Hi, this is Vamshi Dande from JVS IT. విన్ వర్డ్ లేదా రన్ కమాండ్లోకి వెళ్ళాలి. విన్ వర్డ్ ఓపెన్ చేశాను. ఎంఎస్ వర్డ్ దీంట్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్స్ ఆల్రెడీ మనం ఏం చేసాం, ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము. క్లిప్ ఆర్ట్స్. సో క్లిప్ ఆర్ట్స్ ఏంటి, క్లిక్ చేయండి. క్లిప్ ఆర్ట్స్లో ఆల్రెడీ పిక్చర్స్ మనకు తెలుసు కదా. పిక్చర్స్ ఏం చేసాం, మనం ఏదైనా కావాలంటే పిక్చర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన పిక్చర్స్ ని ఇక్కడ ఏదో ఒక పిక్చర్ ని తీసుకొని ఇన్సర్ట్ చేసి దాన్ని మనకు కావాల్సిన స్టైల్స్ కింద అప్లై చేయొచ్చు. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇన్సర్ట్ లో క్లిప్ ఆర్ట్స్ అనేవి దేనికి సంబంధించింది, మై కంప్యూటర్ అనగానే కంప్యూటర్ అని ఇక్కడ పెట్టి ఇక్కడ కంప్యూటర్ అని సర్చ్ ఫర్ ఏదైనా ఒక ఎలిమెంట్ కోసం మనం సర్చ్ చేయొచ్చు. లైక్ ఫ్లవర్స్, స్పోర్ట్స్, కంప్యూటర్స్, ఇంకేదైనా ఏమైనా కలెక్షన్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా కావాలి అంటే తీసుకొని గో అని ప్రెస్ చేయండి. సర్చ్ లో మీరు ఒక నేమ్ ని ఒక కీవర్డ్ ఇచ్చి గో అని చెప్పగానే దానికి సంబంధించిన మీడియా ఫైల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి. అంటే దానికి ఉన్న రిలవెంట్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి. కొద్దిగా టైం పట్టింది లోడింగ్కి. సో ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఇలా మనకు కావాల్సిన క్లిప్ ఆర్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇలిస్ట్రేషన్స్ అనేవి ఇది ఒక టాపిక్ ఆఫ్ ఇలిస్ట్రేషన్స్. ఇన్సెట్ లో ఈ టాపికే ఇలిస్ట్రేషన్స్ టాపిక్. మరి ఇలిస్ట్రేషన్స్ అనే టాపిక్ ని మనం తీసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకి పిక్చర్స్ అనేది కూడా ఇమేజెస్, అంటే పిక్చర్స్ అనేది రియలిటిక్ గా ఉంటాయి ఇమేజెస్. కానీ క్లిప్ ఆర్ట్స్ అలా లేవు, చూసారా, కొద్దిగా మన పెయింటింగ్ రిలేటెడ్ స్టైల్లో ఉన్నాయి. వీటిని ఇలిస్ట్రేషన్స్ అంటారు. సో సెలెక్ట్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నామా, మూవ్ అవుతుందా, అప్పుడు ఏం చేయాలి, ఫార్మెట్ ట్యాబ్ లోకి రావాలి. ఇన్కేస్ ఫార్మెట్ ట్యాబ్ డైరెక్ట్ గా ఓపెన్ అవ్వకపోతే దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఫార్మెట్ ట్యాబ్ ఓపెన్ అయ్యింది. సేమ్ ఇందులోకి వచ్చి ఇన్ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ర్యాపింగ్ లో ఇన్ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ని యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. దీంట్లో సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకోవచ్చు, సైజ్ పెంచుకోవచ్చు. అండ్ దీనికి ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అప్లై చేయొచ్చు. క్లియర్, మనకి ఏ కావాలంటే ఆ స్టైల్స్ అన్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. మళ్ళీ సేమ్ దాని యొక్క పిక్చర్ షేప్స్, అలాగే పిక్చర్ ఎలా కావాలంటే అలా తీసుకొని పిక్చర్ షేప్స్ లో మనకి ఎలాంటి కావాలంటే అలాంటి యూస్ చేసుకొని పిక్చర్ బార్డర్ స్టైల్ ని క్రియేట్ చేసి దానికి ఎఫెక్ట్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పిక్చర్ లో చూసిన ప్రతి ఆప్షన్ మళ్ళీ మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది అని చెప్పాను కదా. అందుకే క్లిప్ ఆర్ట్స్ లో కూడా సేమ్ ఆప్షన్సే కదా. బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ వచ్చింది, లేదు అది కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ వచ్చింది, వస్తుందా. అలా కాకుండా పిక్చర్ ని చేంజ్ చేయాలంటే ఏదైనా పిక్చర్ ని చేంజ్ చేసుకోవచ్చు దాని లోపల. అదే విధంగా నాకు పిక్చర్ షేప్స్ మార్చాలంటే మళ్ళీ పిక్చర్ షేప్స్ మారుస్తున్నాను. ఓకే, మళ్ళీ చేంజ్ పిక్చర్ లో మళ్ళీ నాకు ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ రీకలర్స్ కావాలంటే రీకలర్స్ ని మోడిఫై చేయొచ్చు. వీటన్నిటిని మళ్ళీ రీసెట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ రీసెట్ పిక్చర్ ని క్లిక్ చేయగానే అది మళ్ళీ నార్మల్ ఇమేజ్ కింద వెళ్ళిద్ది. ఇక్కడ 127 సెంటీమీటర్స్ దగ్గర నేను 10 పెడుతున్నాను, ఆటోమేటిక్ గా రీసైజ్ అయింది. సో ఇలా మనం ఇమేజెస్ ని తీసుకోవచ్చు. మనకు కావాల్సిన క్లిప్ ఆర్ట్స్ ని కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. క్లిప్ ఆర్ట్స్ కూడా ఈ ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేయొచ్చు. మూవబుల్ అవ్వాలంటే కంపల్సరీ ఇన్ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ని తీసుకొని మూవ్ చేస్తాం మనం. సార్ బాగానే ఉంది, ఇవన్నీ క్లిప్ ఆర్ట్స్. సపోజ్ నేను స్పోర్ట్స్ పెట్టాను అనుకో, అంటే ఇవి ప్రీ డిఫైన్డ్ గా సిస్టమ్ లో మన అప్లికేషన్స్ లో లోడ్ అయిన ప్రీసెట్ ఫైల్స్. మనం ఫొటోస్ ఏదైనా ఎడిట్ అయిన ఆప్షన్ కొట్టేదైనా ఫిల్టర్స్ ఎలా వస్తాయి, అలా ఇవి కూడా ప్రీ డిఫైన్డ్ గా ఉన్న ఫిల్టర్ ఆప్షన్స్ అంతే. ఇవి అంటే ఉన్న ప్రీ డిఫైన్డ్ మీడియా ఫైల్స్. సో సెలెక్ట్ చేశాను, ఇక్కడ పిక్చర్ షేప్స్ కావాలంటే పిక్చర్ షేప్స్ ఇచ్చాను, ఇక్కడ షేప్స్ కావాలంటే షేప్స్ ఇచ్చాను, లేదా నార్మల్ కావాలంటే నార్మల్ ఇచ్చాను. ఇక్కడ కావాల్సింటే మళ్ళీ మనం క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అనేవి ఇక్కడికి వస్తాయి, మీడియా ఫైల్స్.
మళ్ళీ ఇందులోకి వచ్చి నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో మూవబుల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు ఇలిస్ట్రేషన్స్లో క్లిప్ ఆర్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో కొన్ని సందర్భాల్లో వాడతామే కానీ ఎక్కువగా ఇది ఎక్కడ మనం యూజ్ చేయము. షేప్స్ నాకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ షేప్స్ అనేవి ఉంటాయి. సపోజ్ నాకు సర్కిల్ కావాలి, సర్కిల్ డ్రా చేయగానే చూడండి ఇన్సర్ట్ షేప్స్లో చూసారు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ షేప్స్, మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ కావాలి, ఇవన్నీ ఇన్సర్ట్ షేప్సే కదా. ఒకదాన్ని క్లిక్ చేసి దీని యొక్క షేప్ స్టైల్స్ ఇస్తున్నాను. షేప్ స్టైల్స్ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ షేప్ స్టైల్స్, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన షేప్ స్టైల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాను. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సార్ దీనికి షేప్ ఫిల్ మార్చాలి, మారుతుందా లేదా? లేదు దీనికి మార్చాలి, షేప్ ఫిల్ మారుతుందా లేదా? షేప్ అవుట్లైన్ కావాలి, అవుట్లైన్ కలర్ ఇవ్వండి, మారిందా? అవుట్లైన్ వెయిట్ పెంచాలి, పెరుగుతుందా? అవుట్లైన్ వెయిట్ ని తగ్గించాలి, తగ్గుతుంది కదా. సో అదే విధంగా నేనేం చేస్తున్నాను, షేప్ అవుట్లైన్ ని సో దీనికి వచ్చేసరికి వెయిట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను. దీంట్లోకి వచ్చేసరికి షేప్ అవుట్లైన్ ని ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. ఇందులో డాష్డ్ మోడల్స్ కావాలంటే డాష్డ్ మోడల్స్ తీసుకుంటున్నాను. అండ్ దీనికి వచ్చేసరికి వెయిట్ లో ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ షేప్ దానికి ఏమైనా మోడిఫై చేయాలంటే దాని యొక్క షేప్ ని నేను ఇక్కడ మోడిఫై చేస్తున్నాను ఇలా. సో ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తీసుకున్నాను. చేంజ్ షేప్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన షేప్స్ ని ఇలా మోడిఫై చేసుకున్నాను. స్టార్స్ ఇలా. సేమ్ మళ్ళీ షాడో ఎఫెక్ట్స్ లో ఇవన్నీ కామన్ గా మనకు ఉండేవి. షాడోస్ కావాలంటే షాడోస్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం రిప్లికేట్ చేసాము. సపోజ్ నాకు ఇక్కడ షాడో ఉంది, ఈ షాడో తీసుకున్నాను. దీన్ని మళ్ళీ నేను మోడిఫై చేయాలంటే ఈ విధంగా నేను మోడిఫై చేసుకుంటున్నా. ఈ షాడోని నేను అంటే ఆ షాడో అప్లై చేసా కదా, షాడో కలర్ కావాలంటే ఇక్కడ వస్తుందా. సో మనం బ్లాక్ కావాలి కాబట్టి ఇప్పుడు మ్యాక్స్ ఏంటంటే డార్క్ షాడోస్ ఇలా తీసుకుందాం. సార్ ఇట్లా బాగానే ఉంది షాడో, మరి ఆ షాడోని మన పొజిషన్ మూవ్ చేయాలి అంటే మూవ్ అవుతుందా? ఇక్కడ నుంచి కూడా కావాలంటే మూవ్ అవుతుందా? మళ్ళీ కిందకి కావాలంటే కిందకి కూడా మూవ్ అవుతుందా? సో ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ షాడో స్టైల్స్, షాడో పొజిషన్స్ లైక్ షాడో పొజిషన్స్ ని మనం చేసుకోవచ్చు. షాడోని ఆఫ్ చేయొచ్చు, షాడోని ఆన్ చేయొచ్చు. సార్ బాగానే ఉంది, షాడో స్టైల్స్ ఏమున్నాయి? క్లిక్ చేయగానే మరి ఇవన్నీ షాడో స్టైల్సే కదండి, వస్తున్నాయా? ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ వస్తున్నాయా? అది సార్ అంతా బాగానే ఉంది. దీన్ని మనం 3D కింద ఇస్తే సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ట్యాబ్లో 3Dలో ఇలా వస్తున్నాయా? మనకు కావాల్సిన 3Dలో షాడో 3D షాడోస్, 3D డెప్త్, రొటేషన్, 3D పర్స్పెక్టివ్ యాంగిల్, 3D ప్యారలల్, ఇవి మనకు కావాల్సిన ఆప్షన్స్. అంటే 3D స్టైల్ 4, ఇక్కడికి వచ్చేసరికి స్టైల్ 3, అలాగే ఇందులోకి వచ్చేసరికి 3Dలో పర్స్పెక్టివ్ యాంగిల్స్ ఇలా. దీంట్లోకి వచ్చేసరికి రొటేషన్ ఇన్ పర్స్పెక్టివ్ మోడల్, ఇక్కడ క్లిక్ చేశాను. అంతా బాగానే ఉంది కదా సార్. క్లిక్ చేస్తే దీనికి 3D కలర్ కావాలి, వస్తుందా? సో 3D కలర్తో పాటు నాకేం కావాలి, ఇంకా డెప్త్ కావాలి. ఎంత వస్తుంది చూడండి, డెప్త్ వస్తుందా? 36 పాయింట్స్ ఇచ్చాను. తర్వాత డైరెక్షన్ కావాలి, అవి ఎలా కావాలంటే అలా తిరుగుతున్నాయి చూడండి. డైరెక్షన్స్ అంటే డైరెక్షన్స్ ఇక్కడ మారుతుందా? ఇది మనకు కావాల్సిన డైరెక్షన్ యాంగిల్. మరి 3D డైరెక్షన్ యాంగిల్ తర్వాత మళ్ళీ మనకి వస్తుంది లైట్స్, ఫోకస్ ఆఫ్ లైట్స్ పడుతున్నాయి చూడండి, వస్తున్నాయా? ఎలా కావాలంటే అలా మనం ఫోకసింగ్ లైట్స్ తో చేయొచ్చు. సర్ఫేస్ దానికి ప్లాస్టిక్, మెటలా, వైర్ ఫ్రేమ్ అంటే ఏముండదు, ఓన్లీ లైన్స్ మాత్రమే ఉంటాయి. మెటల్, మళ్ళీ ప్లాస్టిక్, మళ్ళీ సర్ఫేస్. ఆ యాంగిల్ చూడండి, దాని ఆ ఎడ్జ్ లో చూడండి, ఈ రెండు మారుతున్నాయి. మ్యాట్, యాంగిల్ ఒక లైన్ లాగా మారుతుంది. ఇక్కడ ఈ లైన్ దగ్గర గమనించండి, కొద్ది పెద్దది చేసుకోండి. మీకు సెలెక్ట్ చేసుకొని దాని యొక్క 3D ఎఫెక్ట్స్ లో సర్ఫేస్ లో ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్యాట్, ఆ లైన్ చూడండి, ఒక లైనే మనకి మోడిఫికేషన్ వస్తుంది.
సో దాన్ని మ్యాటీ అండ్ ప్లాస్టిక్ అంటారు, మెటల్స్ అంటారు, వైర్ ఫ్రేమ్ అంటారు. అలాగే లైట్స్ లో కూడా ఎట్నుంచి మనకి ఫోకస్ అవుతున్నాయి లైట్స్ అనేవి చెక్ చేసుకుంటాం. బ్రైట్, నార్మల్, డిమ్. నార్మల్ అంటే నార్మల్ అయిపోద్ది. నేనేం చేస్తాను, మళ్ళీ లైటింగ్ లో మళ్ళీ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ క్లిక్ చేస్తే నార్మల్కి వచ్చేస్తుంది. చూడండి లైటింగ్ లో ఇలా మనం ఇటు అంటే లెఫ్ట్ సెంటర్ రైట్ కాకుండా నేను మిడిల్లో ఇస్తున్నా. కంప్లీట్ గా మిడిల్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ లైటింగ్ అనేది పడుతుంది. ఓకే, ఈ 3Dలో కూడా యాంగిల్ చూడండి. మళ్ళీ ఇట్లా 3D ఎఫెక్ట్స్ లో మన యాంగిల్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో షేప్స్ తీసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకొని చేంజ్ షేప్ అంటే అదే 3D యాంగిల్లో షేప్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్. సో ఇందులోకి వచ్చేసరికి మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ షేప్స్ ఇలా కొన్ని అప్లై అవుతున్నాయి చూడండి. వస్తున్నాయా? ఇలా నాకు కొద్దిగా మూన్ కావాలంటే ఇట్లా 3D షేప్స్ వస్తున్నాయా? సో కొన్ని వాటికి అవి అప్లై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్మైలీకి రావట్లా, అంటే క్లోజ్డ్ ఏరియాకి రావట్లా. కంప్లీట్ ఇలా మనకు కావాల్సిన షేప్స్ ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ఆబ్జెక్ట్ మనం తీసుకునేటప్పుడు అది టెక్స్ట్ ర్యాపింగ్ లో టెక్స్ట్ ఏదైనా ఉంది అంటే దాన్ని మనం తీసుకోవచ్చు. లైక్ పొజిషన్, లెఫ్ట్, సెంటర్, రైట్, బాటమ్, సెంటర్, మళ్ళీ మిడిల్, సెంటర్, మిడిల్, ఇవి చేయొచ్చు. దీని పొజిషన్ టెక్స్ట్ ఉంటే ఆటోమేటిక్ టెక్స్ట్ అడ్జస్ట్ అయితే లేదా ఇది. అలా కాకుండా సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ ఫార్వర్డ్. ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఆబ్జెక్ట్ ఓవర్లాప్ అయితే ఇది పైకి కిందకి మూవ్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ ట్యాబ్ లో సెండ్ టు బ్యాక్, అలాగే బ్రింగ్ టు ఫ్రంట్. అవుతుందా లేదా? ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటే బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫార్వర్డ్ వస్తుందా? లేదు సెండ్ బ్యాక్వర్డ్, స్టెప్ బై స్టెప్ సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్. ఒక్కసారిగా ముందుకు రావాలంటే బ్రింగ్ టు ఫ్రంట్, ఒక్కసారిగా బ్యాక్ వెళ్ళాలంటే సెండ్ టు బ్యాక్. డైరెక్ట్ గా దీని మీద క్లిక్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, అలైన్మెంట్ జనరల్ గా ఇక్కడున్న పొజిషన్స్ ఏంటి, టెక్స్ట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ అలైన్ అవుతాయి. అలా కాకుండా అలైన్మెంట్ ఏంటి, ఇది ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే అలైన్ అయింది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అలైన్ మిడిల్, అలైన్ టాప్, అలైన్ బాటమ్. చూడండి కిందకు వచ్చింది ఇలా. ఈ స్క్రోల్ బార్ ఇలా మూవ్ చేసుకుంటే కిందకు వచ్చింది. ఈ క్లిప్ ఆర్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేయండి. జూమ్ అవుట్ చేసుకుంటే మనకి కంప్లీట్ డాక్యుమెంట్ మొత్తం కనిపించింది. ఎందుకంటే డాక్యుమెంట్ ఇప్పుడు మొత్తం కనిపించింది. సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అలైన్మెంట్ చూడండి, బాటమ్, మిడిల్, అలాగే అలైన్ టాప్, అలైన్ బాటమ్. ఆ బాటమ్ లో కూడా సెంటర్ కావాలంటే అలైన్ సెంటర్, ఇలా వస్తాయి. మన మార్జిన్ ఎక్కడుందో ఆ ఎండ్ ఆఫ్ మార్జిన్ వైజ్ గా వెళ్ళింది. ఇవి మార్జిన్ ఏరియాస్. ఇవి మార్జిన్ ఏరియాస్, ఒక పేజ్ కి మార్జిన్ ఏరియాస్ ఇవి. ఓకే, సో రొటేషన్ పెద్దది చేసుకొని రొటేట్ చేయాలి అంటే మనం ఇందులోకి వచ్చేసరికి రొటేషన్ లో ఫ్లిప్ 90 degrees, 90 degrees ఫ్లిప్ ఇవి. అలా కాకుండా సార్ నేను మాన్యువల్ గా చేయాలి అంటే ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, దాని మీదకి రాగానే రొటేషన్ యాంగిల్ వచ్చింది. ఇది ఎంత యాంగిల్లో ఉందో తెలుసుకోవాలి అంటే, అసలు అంత యాంగిల్లో మనం మార్చాలి అంటే కంపల్సరీ ఇందులోకి వచ్చి మోర్ రొటేషన్ ఆప్షన్స్ కి వెళ్తాము. మోర్ రొటేషన్ ఆప్షన్స్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తాను, రొటేషన్ యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ 338 ఉంది. నేనేం చేస్తాను, 0 ఇస్తున్నాను. సైజ్ ఆఫ్ రొటేషన్ కదా 0. సో ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తాను, మోర్ రొటేషన్ ఆప్షన్స్ లో రొటేషన్ యాంగిల్ 45 degrees కావాలి. ఇలా నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇక్కడ ఇస్తాము. నార్మల్ గా తెచ్చుకోవాలంటే 0 ఇస్తాము. ఓకేనా? సో ఇది ప్రతి ఆబ్జెక్ట్ కి దాని యొక్క విడ్త్ అండ్ హైట్ అనేది ఉండిద్ది. ఏం రతన్ అర్థమవుతుందా? ప్రతి ఆబ్జెక్ట్ కి దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఉండిద్ది. సో విడ్త్ అండ్ హైట్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 10/5 ఇస్తున్నాను. నేను 5 ఇస్తున్నాను. మరిందా? లేదు సార్ నాకు ఒక 15 కావాలి, 15 ఇస్తున్నాను. ఇలా మనం ఆబ్జెక్ట్ ని కానీ ఇమేజ్ని కానీ షేప్ని కానీ దేనైనా సరే మనం ఏం చేయొచ్చు, ఒక పారామీటర్స్ ఇవ్వచ్చు, అంటే వాల్యూస్ ఇవ్వచ్చు. వాల్యూస్ ఇచ్చి దాని యొక్క సైజుని మనం మెన్షన్ చేయొచ్చు. ఏదో ఉంది కదా సార్ చెప్పారు కదా, ఇలా పట్టుకుని ఇలా లాగడం, ఇలా పెట్టి ఇలా లాగడం, దీని సైజ్ ఎంత, దీని విడ్త్ ఎంత, దీని హైట్ ఎంత,
అలా మనకు తెలియనప్పుడు దీని విడ్త్ అండ్ హైట్ ఎక్కడ చూసుకోవాలి? ఇక్కడ చూసుకోవాలి. ఓహో ఇది 9/15 ఉంది, లేదు నాకు ఇది 9 అంటే సర్కిల్ గానే ఉండాలి కదా, నాకు ఇది 9/9 ఉండాలన్నప్పుడు ఇక్కడ 9 ఇచ్చి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ కూడా ఎంత ఇవ్వాలి? 9 ఇస్తే అప్పుడు ఏమైంది? కరెక్ట్ పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చిందా రాదా? సో ఈ విధంగా ఒక ఎగ్జాక్ట్ వాల్యూస్ అండ్ పారామీటర్స్ ఇచ్చినప్పుడు మనం ఈ హైట్ అండ్ విడ్త్ అనేది మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మరి ఆబ్జెక్ట్ షేప్స్ ఏమైనా ప్రాబ్లం ఉంది ఇక్కడ? లేదు కదా. ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, సెలెక్ట్ చేసుకొని యాడ్ టెక్స్ట్ జూమ్ చేస్తున్నాను. మరి సార్ ఇలా పెట్టిన మేము డ్రాగ్ చేస్తుంటే అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మాకు ఓవల్ షేప్ లోకి మారుతుంది కదా, లేదా మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అంత పర్ఫెక్షన్ గా రావట్లేదు కదా. నేను ఒక ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు, అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే సైజుని పెంచేటప్పుడు అది నాకు ప్రపోర్షనల్ స్కేలింగ్ జరగాలి. ప్రపోర్షనల్ అంటే ఏంటి? సమాంతరంగా జరగాలి, అంటే యూనిఫామ్. అంటే ఇలా పెట్టి ఇలా లాగుతున్నప్పుడు అలా ఇట్లా కదలకుండా, ఇలా వెళ్లకుండా నాకు సర్కిల్ పర్ఫెక్ట్ గా రావాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకొని ఆరో సింబల్ ని వాడి మూవ్ చేయాలి. ఇప్పుడు వస్తుంది పర్ఫెక్ట్ సర్కిల్. ఇప్పుడు ఓకేనా సార్? నేను ఇలా షిఫ్ట్ పట్టుకుంటే ఒకవైపే తగ్గుతుంది, అంటే ఇటే తగ్గుతుంది, లేదా షిఫ్ట్ పట్టుకుంటే పైకి తగ్గుతుంది, చూసారా? లేదా ఇలా పట్టుకుంటే బాటమ్ కి తగ్గుతుంది. నాకు 4 కోణాలు అంటే 4 sides ఈక్వల్ స్కేలింగ్ జరగాలి. 4 sides ఇప్పుడు దాన్ని ప్రపోర్షనల్ స్కేలింగ్ అంటారు. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఏం చేయాలి మనం? స్కేలింగ్ అనేది చేయాలి. 1 second, అది కంపల్సరీ రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే స్కేలింగ్ అప్పుడు షిఫ్ట్ ప్లస్ డ్రాగ్ అంటే లాగడం, పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని లాగితే పర్ఫెక్ట్ స్కేలింగ్ ఫర్ 1 side, అంతే కదా, 1 side. కానీ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డ్రాగ్ 4 sides ఈక్వల్ స్కేలింగ్ perfect scaling for 1 side while dragging from one corner 4 sides equal scaling while dragging from the corner, while dragging from one corner. This we will call as proportional scaling. అంటే దాన్ని మనం ఏమని పిలుస్తాము? 4 sides ఈక్వల్ స్కేలింగ్ అని పిలుస్తాము. దీన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం? దీన్ని హెడ్డింగ్ రాసుకుంటారంటే రాసుకోండి, సైజ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. దీన్నే మనం ఏమని పిలుస్తాము? ట్రాన్స్ఫార్మింగ్ అని పిలుస్తాము. లేదా ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దాని కింద రాసుకోండి, బాక్స్ వేసి దాని కింద రాసుకోవచ్చు మీరు. ఓకేనా? ఎక్కడైనా సరే ఒక బాక్స్ వేసుకొని దీని హెడ్డింగ్ లాగా పెట్టుకోండి. స్కేలింగ్ అన్ని చోట్ల వాడతాం కదా, మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూనే వెళ్తాం కదా. టెక్స్ట్ కి అయితే ఏమైంది? షేప్సా అన్ని చోట్ల వాడతాం కదా. ఇప్పుడు అక్కడ షేప్స్ లేవా? ఇక బాక్స్ మీద షేప్స్ లేవా? జియోమి పైన కింద షేప్ లేదా? ఆ 4K కింద షేప్ లేదా? రెక్టాంగులర్ బాక్స్ అక్కడ గూగుల్ టీవీ పక్కన షేప్ లేదా?
దాని పక్కన రౌండెడ్ కార్నర్ షేప్ లేదా? ఇంకెక్కడ సర్కిల్స్ ఉంటాయి చూడు, సర్కిల్ షేప్స్ లేవా? ట్రయాంగిల్ షేప్స్ ఎక్కడ వాడరా? అన్ని చోట్ల వాడతారు. బుక్స్ మీద లేవా మీకు షేప్స్? బుక్స్ వెనకాల చూడండి, బుక్స్ మీద ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి షేప్స్. మరి ఎక్కడ వాడతారు? అన్ని చోట్ల వాడతారు. అదే డిజైనింగ్ లో అన్ని చోట్ల వాడతారు. డిజైనింగ్ లో అన్ని చోట్ల వాడతారు. సపోజ్ ఇక్కడ ఇది ఉంది, జస్ట్ నేమ్ మాత్రమే, కానీ దీని దగ్గర షేప్ ఏముంది? ఇట్లా క్రాస్ షేప్ ఉంది కదా, బాక్స్ లాగా. మరి అన్ని చోట్ల వాడతారు. ఒక చోట అని కాదు, ఇది ప్రతి డిజైనింగ్ దగ్గర వాడుతూనే ఉంటారు. Okay. Size increase and decreasing, transform controls, shift drag, perfect scaling for one side while dragging from one corner. Control shift drag, four sides equal scaling while dragging from one corner. This we will call as proportional scaling. అంటే ఆ ప్రపోర్షనల్ స్కేలింగ్ నే మనం యూనిఫామ్ స్కేలింగ్ అనుకోవడం. అంటే నాలుగు దిక్కులు అంటే ఫోర్ సెట్స్ మనకి సమాంతరంగా స్కేల్ అయితే, అంటే ఈక్వల్ గా స్కేల్ అయితే చూడు. ఓకే, ఈ విధంగా ఉండేది. మరి అంతా బాగానే ఉంది సార్, షేప్స్ అనే నీట్ గా అర్థమయ్యాయి. ప్రతి షేప్ లో మనకి ఏమున్నాయి? ఇప్పుడు క్రాస్ షేప్స్ కావాలంటే క్రాస్ షేప్స్ ఎందుకు లేదు? క్రాస్ షేపే కదా, ఇందాక చూపించే కదా ఐడి కార్డ్ మీద, అంతే. సో సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను, దాని యొక్క స్ట్రోక్ ని రిమూవ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని యాడ్ టెక్స్ట్ ఇందులో మనం రాసుకోవచ్చు. ఓకే, ఇలా తీసుకోవచ్చు. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ ని మనం పెంచుకున్న తర్వాత హోమ్ లోకి వచ్చి బోల్డ్, ఇటాలిక్, లేదా నాకు కలర్ కావాలంటే కలర్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది సెంటర్ లోకి కావాలంటే కంట్రోలింగ్ సెంట్రల్ ఎలిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ చేస్తే టెక్స్ట్ కూడా మూవ్ అయింది. డౌట్స్ ఉన్నాయా? సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రైట్ క్లిక్, ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఎక్కడైనా చేయొచ్చు, లేదా షేప్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడైనా యాడ్ టెక్స్ట్. ఇక్కడ మనకు కనపడలేదు అంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ కొన్నిసార్లు వాడతామని చెప్పాను. ప్రాపర్టీస్ ది ఎంత జస్ట్ 5% వాడతాం. ఇలాంటి సందర్భాల్లో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, యాడ్ టెక్స్ట్. అంత అవసరం కూడా లేకుండా ఇక్కడ ఉంది యాడ్ టెక్స్ట్. బట్ ఎందుకైనా మంచిది రైట్ క్లిక్ చేసుకుంటే దాని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, యాడ్ టెక్స్ట్ ఇక్కడ కూడా రాయొచ్చు. సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ అండ్ బోల్డ్, సెంట్రల్ ఎలిమెంట్, కంట్రోల్ ఈ సెంటర్. సో అలాగే టెక్స్ట్ లోకి వచ్చేసరికి టెక్స్ట్ కలర్, దీన్ని మూవ్ చేస్తే ఏమైంది, అటు ఆబ్జెక్ట్ కూడా మూవ్ అయింది. సో ఈ విధంగా మనకి ఇన్సెట్ లో షేప్స్, పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్, షేప్స్ క్లియరా? ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలి. న్యూ డాక్యుమెంట్ షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్. ఓకే, కంట్రోల్ గుడ్. ఇందులోకి వచ్చేసి ఇన్సెట్ లో స్మార్ట్ ఆర్ట్ ఏం చేసింది? ఫ్లో
ఫ్లో చార్ట్స్ ఉంటాయి కదా, చిన్నప్పుడు చూస్తుంటారు కదా ఫ్లో చార్ట్స్. అలాంటి ఫ్లో చార్ట్స్ ఇక్కడ కూడా చేయొచ్చు. లైక్ ఎలా మనకి గ్రాఫ్స్ గీస్తాం కదా, గ్రాఫ్స్ లో మనకి చార్ట్స్ ఉంటాయి కదా, ఆ చార్ట్స్ రూపంలో మనం ఎక్కడ కావాలంటే అక్కడిక్కడ మనం ఇలాంటివి తీసుకోవచ్చు. సార్ ఒకదాన్ని సెలెక్ట్ చేయండి. నేను ఒకదాన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఓకే చేశాను. టెక్స్ట్ ఎప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి ట్యాబ్, డిజైన్ ట్యాబ్ వచ్చింది. డిజైన్ ట్యాబ్ క్లిక్ చేశాను. దీంట్లోకి వచ్చేసరికి JVS IT. మరి దీంట్లో ఏముంటాయి మనకి MS ఆఫీస్, తర్వాత C లాంగ్వేజ్, తర్వాత ఇందులో టాలీ ప్రైమ్ విత్ GST, ఇంకా గ్రాఫిక్ డిజైన్. ఇలా వచ్చాయా సార్? ఫ్లో చార్ట్స్ బాగున్నాయి, నీట్ గా వచ్చాయి. లేదా కోర్సెస్ అని మనం, లేదా ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తాను, JVS IT అవర్ కోర్సెస్ వచ్చింది కదా, అవర్ కోర్సెస్ అని చెప్పాను, ఇలా తీసుకున్నాను. సార్ నీట్ గా ఉంది, సెలెక్ట్ చేశాను, Ctrl+V బోల్డ్ చేశాను. ఇవన్నీ మనకి మిగతా ఉన్న కోర్సెస్. సార్ ఇంకొక 2 కోర్సెస్ కావాలి, నేను తీసుకొని దీనికి సెలెక్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ ప్యాన్ అని ఒకటి ఉండిద్ది. ఏంటి టెక్స్ట్ ప్యాన్. లేదా ఇక్కడికి వచ్చేసరికి యాడ్ షేప్, ఆఫ్టర్ కావాలా బిఫోర్ కావాలా? ఆఫ్టర్ వచ్చిందా? యాడ్ షేప్ ఆఫ్టర్ అన్నా ఇక్కడ వచ్చింది. ఓకే, క్లిక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి క్లిక్ చేసుకొని మనం రైట్ క్లిక్ ఎడిట్ టెక్స్ట్, రైట్ క్లిక్ ఎడిట్ టెక్స్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, గ్రాఫిక్ డిజైనింగ్ దగ్గర మళ్ళీ UI UX డిజైనింగ్ ఇలా తీసుకున్నా. సార్ అంతా బాగానే ఉంది. మరి ఈ యాడ్ టు బుల్లెట్స్, దీనికి ఏమైనా బుల్లెట్స్ కావాలంటే మళ్ళీ దీంట్లో నాకేం కావాలి, సబ్ టెక్స్ట్ కావాలి. ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, బుల్లెట్స్ వచ్చాయా? సో ఇలా నాకు సబ్ సర్వీసెస్ ని కూడా తీసుకున్నాను. మరి నాకు ఇది వద్దు సార్, నాకు అవసరం లేదు అంటే దీన్ని డిమోట్ అంటారు. ఏమంటారు? పోయిందా? ఆ బాక్స్ పోయి అది దేంట్లోకి వచ్చింది, దాని ముందున్న బాక్స్ లోకి వచ్చింది టెక్స్ట్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు డిమోట్ అంటే మళ్ళీ టాలీ ప్రైమ్ లోకి వచ్చాయి మొత్తం. సో డిమోట్ అంటే అది, మళ్ళీ ప్రమోట్ అంటే మళ్ళీ డివైడ్ అయిపోతుంది. చూడండి డివైడ్ అయిపోయిందా లేదా? ఒకదాని నుంచి ఒకదానికి మనం ఏం చేస్తాం మళ్ళీ. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని క్లిక్ చేశాను, ఇక్కడ డిమోట్ టెక్స్ట్ ప్యాన్. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి ప్రమోట్. అది లేదా నాకు అదొక్కటే కాదు సార్, వీటి వరకు సెలెక్ట్ చేసుకొని ప్రమోట్ వచ్చిందా? అప్పుడు మూడు లేయర్స్ కింద వచ్చింది. నేనేమంటున్నాను, దీన్నే తీసుకుంటున్నాను, దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడికి వచ్చి ప్రమోట్ అంటున్నాను. ఇప్పుడు ఇలా సార్ అంతా బాగానే ఉంది. మరి టెక్స్ట్ ప్యాన్ అంటే డిమోట్ ప్రమోట్ అర్థమైందా? క్లియర్ కదా? టెక్స్ట్ ప్యాన్. సో సెలెక్ట్ చేసుకొని నాకు టెక్స్ట్ ప్యాన్ మీద క్లిక్ చేయగానే అసలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, మన సర్వీసెస్ ఏంటి కనిపిస్తున్నాయా లేవా? ఇక్కడ C లాంగ్వేజ్ దగ్గర నేను ఏం చేస్తున్నాను, C తర్వాత C++ అని పెట్టా, ఇది కూడా పెట్టా, టాలీ పెట్టా, గ్రాఫిక్ పెట్టా, ఇవన్నీ పెట్టాను కదా. సో ఇక్కడికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఇంకొక సర్వీస్ వస్తుంది, ఫిగ్మా. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేసా, ఫిగ్మా తర్వాత ఇంకేమొస్తుంది, అడోబ్ XD. ఇలా అంటే సర్వీసెస్. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన సర్వీసెస్ ఇది. నేను ఇక్కడికి వచ్చేసరికి క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది చూడు. ఇలా లేదు నాకు అవసరం లేదు, సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే డిలీట్ అయిపోద్ది. సో బాక్సెస్ ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేసుకుంటే టెక్స్ట్ ప్యాన్ క్లోజ్ అయిపోద్ది. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసాం, యాడింగ్, డిలీటింగ్, అలాగే బుల్లెట్స్ యాడింగ్, ప్రమోట్, డిమోట్స్ చేసాము, అంత బాగా. మరి లేఅవుట్స్ ఏంటి సార్? ఇది దీని యొక్క లేఅవుట్. ఈ లేఅవుట్స్ లో క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇవన్నీ లేఅవుట్స్. వస్తున్నాయా? కొన్నిటికి ఏంటి సార్, ఇక్కడ ఏయో వచ్చాయి కదా, లైక్ చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చాయి, ఫొటోస్ యాడ్ చేయమని వచ్చింది. క్లిక్ చేయండి, నాకు ఏదైనా ఫోటో కావాలంటే ఆ ఫోటో యాడ్ చేసుకోవచ్చు. వాటి యొక్క లోగోస్ ఉంటాయి కదా, C లాంగ్వేజ్ లోగోస్, అలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు మనం. నాకు ఫొటోస్ వద్దు సార్, క్లిక్ చేసుకోండి. ఇలా నాకు ఫొటోస్ వద్దు సార్ అంటే మళ్ళీ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన లేఅవుట్స్ మార్చేయండి.
ఫొటోస్కి ఫొటోస్ యాడ్ చేయొచ్చు, ఏంటి లేఅవుట్స్కి లేఅవుట్స్ కూడా యాడ్ చేయొచ్చు. దీంట్లోకి వచ్చి కలర్స్ తీసుకోండి. కలర్స్ మాత్రం కావాలి సార్ నాకు అంటే ఒకటే కలర్ కాకుండా ఇది ఒకటే షేడెడ్ కలర్ ఉంది చూడు. షేడ్ అంటే ఒక షేడ్ నుంచి ఇంకొక షేడ్కి వస్తున్న కలర్ ఇది. ఓకే, అలా కాకుండా నాకు ఓన్లీ లైన్సే కావాలి, అవుట్ లైన్స్. లేదు నాకు బ్లూ కలర్లో కావాలి. అసలు ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కావాలి సార్, వస్తుందా? కలర్ఫుల్ రేంజ్. అలా కాకుండా ఇది బాగుంది సార్. ఇట్లా తీసుకున్నప్పుడు మళ్ళీ లేఅవుట్స్లో అయితే తీసుకున్నారు, అలాగే చేంజ్ కలర్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఏం కావాలి? స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ అంటే క్లిక్ చేయండి. స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్లో షాడోస్, ఇక్కడ బెవెల్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, 3D లాగా. ఇలా మనకు కావాల్సిన స్టైల్స్ అనేది. మళ్ళీ రీసెట్ గ్రాఫిక్ అంటే నార్మల్కి వచ్చేస్తుంది. రీసెట్ గ్రాఫిక్ కలర్స్ అప్లై అవ్వు. మళ్ళీ కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోవచ్చు, కలర్ స్టైల్స్ కావాలంటే కలర్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. సార్ ఇది మీరు స్మార్ట్ స్టైల్స్కి తీసుకున్నారు, బాగానే ఉంది. మరి ఫార్మెట్లు ఏముంటాయి సార్ అంటే అవే ఉంటాయి. మళ్ళీ ఫార్మెట్లు ఏముంటాయి? మనకు కావాల్సిన ఓడాట్ స్టైల్స్ ఉంటాయి. మనం వర్డ్స్ తీసుకున్నామా, ఆ వర్డ్కి సంబంధించిన స్టైల్స్ ఉంటున్నాయి చూడండి ఇందులో. ఇలా అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి షేప్ స్టైల్స్, ఇందులో షేప్ అవుట్లైన్స్. షేప్ అవుట్లైన్స్ కావాలంటే షేప్ అవుట్లైన్స్, షేప్ ఫిల్స్ వస్తున్నాయా? లేదు సార్ నాకు అవసరం లేదు షేప్ ఫిల్స్, నో ఫిల్, నో అవుట్లైన్ అవసరం లేదు. షేప్ ఎఫెక్ట్స్, గ్లో, షాడోస్ అంత అప్లై అవ్వట్లేదు. 3D రొటేషన్స్ అప్లై అవుతున్నాయి. సో ఇక్కడ క్లిక్ చేయండి. అలా కాకుండా నాకు బెవెల్ కావాలి, దాని మీద స్టైల్స్ కావాలి, బెవెల్ స్టైల్స్. ఇలా బెవెల్ అన్ని నార్మల్గా వచ్చేయాలంటే ఇందులోకి వచ్చి నో ప్రీసెట్స్, ఇందులోకి వచ్చి నో షాడోస్, ఇందులోకి వచ్చి నో రిఫ్లెక్షన్స్, ఇందులోకి వచ్చి నో గ్లోస్, ఇందులోకి వచ్చి సాఫ్ట్ ఎడ్జెస్ నో, ఇందులోకి వచ్చేసరికి బెవెల్ నో, ఇందులో 3D కంపల్సరీ 3D కావాలంటే 3D తీసుకోవచ్చు. ఇలా ఓకే, ఇలా ప్రతిదీ. ఇవన్నీ ప్రీ డిఫైన్ స్టైల్స్ అమ్మా, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. వస్తున్నాయా? టెక్స్ట్ అవుట్లైన్స్ కావాలంటే టెక్స్ట్ అవుట్లైన్స్ ఇవ్వచ్చు, ఓన్లీ టెక్స్ట్కే అవుట్లైన్స్ వస్తాయి. సో దాంట్లో కాదు అనుకుంటే నో అవుట్లైన్. అండ్ టెక్స్ట్ ఫిల్లింగ్, సో ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ కలర్ ఫిల్ చేస్తున్నామా లేదా? ఇలా పొజిషన్ మీకు తెలిసిందే, ఎలా కావాలంటే అలా పొజిషన్స్ అవుతాయి. టెక్స్ట్ వ్రాపింగ్స్, అలైన్మెంట్స్ ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి ఇన్సెట్లో ఒక స్మార్ట్ ఆర్ట్ యూజ్ చేస్తే ఇది స్మార్ట్ ఆర్ట్కి సంబంధించింది. డౌట్స్ ఉన్నాయా? ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఒక చార్ట్ని క్రియేట్ చేస్తున్నాను. చార్ట్స్ ఎలా ఉంటాయి? మనం మోడల్ ఆఫ్ గ్రాఫ్స్, పై చార్ట్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, కాలమ్ గ్రాఫ్ కానీ. ఇవేమో ఫ్లో చార్ట్స్, ఇవేమో గ్రాఫ్స్. పై నాకు బార్ గ్రాఫ్ కావాలి సార్, సరే బార్ గ్రాఫ్ తీసుకొని ఓకే చెయ్యి. క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళింది? ఎక్సెల్లోకి వెళ్ళింది. ఎంఎస్ ఎక్సెల్లో నాకున్న కేటగిరీ ఏంటి? సపోజ్ ఎంఎస్ ఆఫీస్ అనుకుందాం, సి లాంగ్వేజ్ అనుకుందాం, ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ అనుకుందాం, ఇంకా తర్వాత డిటిపి అనుకుందాం. సార్ మనకి డిసెంబర్ మంత్లో, డిసెంబర్ 2024-25లో ఎంతమంది జాయిన్ అయ్యారు? జాన్ 25కి ఎంతమంది జాయిన్ అయ్యారు? అంతే కదా. ఫెబ్ 25కి ఎంతమంది జాయిన్ అయ్యారు? రిపోర్ట్ కావాలి, గ్రాఫ్ కావాలి. ఇక్కడ వచ్చిందా కింద, ఇక్కడ సైజ్ తగ్గించుకుంటే నీకు మొత్తం గ్రాఫ్ అంతా కనిపించింది. పక్కన పెట్టుకుంటే ఇక్కడ పక్కన డిసెంబర్ 25 ఇది బ్లూ కలర్ డిసెంబర్ది, గ్రీన్ కలర్ మన ఆరెంజ్ కలర్ జనవరిది, గ్రే కలర్ మన ఫెబ్ది. సో ఎంఎస్ ఆఫీస్ ఎంతమంది జాయిన్ అయ్యారు? ఒక 50 మెంబర్స్ జాయిన్ అయ్యారు డిసెంబర్లో. మరి జనవరిలో మనకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక 15 మెంబర్సే జాయిన్ అయ్యారు. సో ఫెబ్లో మళ్ళీ ఒక 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అన్నిటికన్నా ఎంఎస్ ఆఫీస్కి ఎక్కువ మంది ఏంటంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు? డిసెంబర్లో జాయిన్ అయ్యారు. సో క్యాలిక్యులేషన్ చార్ట్ అర్థమవుతుంది సార్, బాగానే ఉంది. మరి సి లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్లో మనకి 12 మెంబర్సే జాయిన్ అయ్యారు, 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు.
ఇందులోకి వచ్చేసరికి 6 మెంబర్సే జాయిన్ అయ్యారు. గ్రాఫిక్ డిజైనింగ్ ఇందులో 25 మెంబర్స్, ఇది 25 మెంబర్స్, ఇది వచ్చేసరికి మనకి 38 మెంబర్స్. డిటిపిలో 15 మెంబర్స్, 15 మెంబర్స్, 25 మెంబర్స్. ఓకే, సో ఈ విధంగా మనకి అక్కడ చార్ట్ అనేది రెడీ అయింది. మనం క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు జూమ్ చేయండి. సో చార్ట్స్లోకి వచ్చింది, నీట్గా ఉందా లేదా? సార్ బాగానే ఉంది. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఓపెన్ చేయగానే ఏ ట్యాబ్ ఓపెన్ అయింది? డిజైన్ ట్యాబ్. డిజైన్ ట్యాబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మళ్ళీ ఎడిట్ చేయాలి. సార్ డేటాను క్లోజ్ చేసేసాను, మరి డేటా మళ్ళీ కావాలంటే ఎడిట్ డేటా. ఏంటి ఎడిట్ డేటా? డేటాలోకి వచ్చి మళ్ళీ మనకు కావాల్సిన ఎడిట్ డేటా తీసుకొని ఎడిట్ డేటాలో మనకి ఎంతవరకు డేటా కావాలో అంతవరకు డేటాని యాడ్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు మార్చ్ మంత్ కూడా ఇమ్మన్నారు, మార్చ్ 25. ఇది సార్ ఇది డేటాని మనం ఏం చేద్దామంటే సప్లయర్స్ కింద ఇద్దాం, లైక్ డిమార్ట్ ఇద్దాం. డిమార్ట్లో ఓకే మనకి అపైరల్స్ అంటే లైక్ గ్రాసరీస్ మెయిన్, అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి? గ్రాసరీస్. గ్రాసరీస్ అంటే మనం తీసుకునే సాల్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ గ్రాసరీస్, పల్సెస్ ఇవన్నీ మనకి ఏంటంటే గ్రాసరీస్ కింద ఉంటాయి. దీని తర్వాత ఇంకేముంటుంది? స్టేషనరీ, బుక్స్ ఉంటాయి కదా. తర్వాత ఇంకేముంటాయి? క్లాత్స్, అపారల్స్ అంటారు వాటిని, అంటే లేదు క్లాత్స్ అంటారు. అపారల్స్ అంటే మనకి వేసుకునే బట్టలని అపారల్స్ అంటారు. ఇంకేముంటాయి? అవి స్టేషనరీలో వస్తాయి కదా, బుక్స్ ఇవి. సరే ఓకే, లగేజ్, సూట్ కేసెస్ అన్నాం, లగేజ్ అన్నాం, లగేజెస్. కిచెన్, యువర్ విష్, కిచెన్. సార్ మరి డిసెంబర్ మంత్ లో ఇక్కడ ఎంత జరిగింది బిజినెస్? నాకు ఒక డిసెంబర్లో ఓన్లీ గ్రాసరీస్ మీద నాకు ఒక 2 లక్షలు జరిగింది. వచ్చిందా? 20,000, అది 2 lakhs. కానీ జాన్లో పడిపోయింది, 1,50,000 వచ్చింది. ఫెబ్లో మళ్ళీ 1,20,000 వచ్చింది. మళ్ళీ మార్చిలో 3.5 lakhs వచ్చింది. డేటా వచ్చిందా? సో దీంట్లోకి వచ్చేసరికి స్టేషనరీలో మనకి ఎంత వచ్చింది? స్కూల్ బ్యాగ్స్ ఎప్పుడు వస్తాయి? అవి జూన్లోనే కదా స్టార్ట్ అయ్యేది, వాళ్ళు ఇచ్చేది కూడా అప్పుడే. అంటే మనకి డిసెంబర్లో దీని బిజినెస్ అంటే స్టేషనరీ యొక్క బిజినెస్ వచ్చేసరికి 50,000 జరిగింది. దీంట్లో 80,000 జరిగింది, లేదా 30,000 జరిగింది. దీని మీద రెవెన్యూ, దీని మీద టర్న్ ఓవర్ ఎంత వచ్చింది? స్టేషనరీ మీద ఫెబ్లో కూడా 50,000 జరిగింది. కానీ ఆల్మోస్ట్ మార్చ్లో మనకి ఎగ్జామ్స్, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టైంలో తీసుకుంటే బుక్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆఫర్స్ ఏమైనా పెడతారా అని చెప్పి చెక్ చేసుకొని మార్చి, ఏప్రిల్ ఆఫర్స్ పెడతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మార్చిలో ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి మార్చిలో మనం ఏం చేస్తామంటే అది 1,80,000 వెళ్ళిపోయింది. అపారల్స్ అవి ఎప్పుడూ ఉంటాయి, దీనికి సంబంధమే లేదు. అందుకే 5 lakhs బిజినెస్ ఇప్పుడు జరిగితే 5 lakhs బిజినెస్ ఎందుకు జరిగింది అంటే జాన్లో వెళ్తారు కదా పండక్కి, ఫెస్టివల్స్లో. దీంట్లోకి వచ్చేసరికి 3.5 lakhs ఇక్కడ జరిగింది. దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఫెబ్లో ఏం జరిగిందంటే 2,80,000 జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి 5,75,000 జరిగింది. కిచెన్కి సంబంధించినవి అది ఎప్పుడూ రెగ్యులర్గానే ఉంటాయి కాబట్టి 85,000, 65,000, 85, 65, 1,28,000. ఇందులోకి వచ్చేసరికి 3,20,000. ఇలా మనం చార్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా అంటే ఇందాక ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా చూపించాను, ఇప్పుడు ఒక డిమార్ట్ రిసోర్సెస్ పరంగా చూపించాను. నెక్స్ట్ చూపించేది ఏంటంటే ఎంప్లాయీస్ చార్ట్స్ కింద కూడా చూపించచ్చు. ఒక కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి చూపించా లేదా? సో ఇలా చార్ట్స్ రూపంలో మనం క్రియేట్ చేసుకున్నాం. సార్ చార్ట్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ డేటా, చార్ట్ని మార్చాలి అంటే చార్ట్ లేఅవుట్స్. మారుతుందా? నాకు కింద నీట్గా డీటెయిల్గా రావాలి సార్ అంటే ఒక ఇట్లా ఇవ్వు. ఇప్పుడు చూడు వచ్చిందా? ఒక డిసెంబర్లో ఇది ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత వచ్చింది. అన్నిటికన్నా హైయెస్ట్ ఏమొచ్చింది? దేంట్లో ఎక్కువ వచ్చింది?
అపారల్స్ వచ్చిందా? కన్ఫ్యూజన్ ఉందా దీనిలో కూడా? ఇప్పుడు చార్ట్లో అపారల్స్ మీద ఇక్కడ నీట్గా కనిపిస్తుందా? అది అట్లా చార్ట్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి, దేని మీద ఏది జరుగుతుంది ఏంటి అని, ఆ కన్ఫ్యూజన్ లేకుండా. సార్ బాగుంది, దీనికి మళ్ళీ మనం కలర్స్ కావాలంటే అప్లై చేసుకో, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అప్లై చేయొచ్చు. వస్తుందా? చార్ట్ టైపు ఇక్కడ ఉన్న చార్ట్ స్టైల్స్ చార్ట్ లేఅవుట్సే మారుస్తున్నాము, అసలు చార్ట్ టైపే మార్చాలంటే ఇది నేను పై డయాగ్రామ్ లో చూసుకోవాలి. చేంజ్ చార్ట్ టైప్ వచ్చిందా? చేంజ్ చార్ట్ టైప్ ఎక్కువ దేనికి వచ్చింది? అపారల్స్. చేంజ్ చార్ట్ టైప్ లో కూడా నేనేం చేస్తున్నాను, మళ్ళీ చేంజ్ చార్ట్ టైప్ వచ్చిందా? క్లిక్ చేసుకుంటే మళ్ళీ చార్ట్ టైప్ చూసావా కింద ఇలా వస్తుంది. ఇప్పుడు అపారల్స్ నీట్గా కనిపిస్తుందా లేదా? ఇప్పుడు చూడు, 60% అపారల్స్ మీద ఉంది, 6% ఇది, 24 అది, 10 అది. ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ జరిగిందా లేదా? దీంట్లో కూడా 3D ఎలిమెంట్స్ కావాలంటే 3D ఎలిమెంట్స్ ని వాడతాం మనం. ఎలా కావాలంటే అలా 3D ఎలిమెంట్స్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. చార్ట్ టైప్స్, మళ్ళీ చార్ట్ టైప్ లోకి వెళ్ళి స్టాక్స్ రిలేటెడ్ కావాలంటే ఇలా మనకు కావాల్సిన బార్స్ వైజ్ గా మనం చూడొచ్చు. అన్నిటికన్నా కలర్స్ వైజ్ గా కావాలంటే కలర్స్ వైజ్ గా చూడొచ్చు. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క లేఅవుట్స్ మార్చాలంటే ఇప్పుడు చూడు మారిందా? ఎలా కావాలంటే అలా మనం చేయొచ్చు. అపారల్స్ చూసావా ఎంత హైయెస్ట్ నీడ్ ఉందో ఇలా. సో ఇలా మనం ఎవరైనా మనకి ఎవరైనా మేనేజర్స్ వచ్చినా వాళ్ళకి మనం చూపించాలంటే ఈ విధంగా చూపిస్తాము, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? మరి చార్ట్ టైప్స్ ఓకేనా? ఈజీగానే ఉన్నాయా? చేంజ్ చార్ట్ టైప్స్ లో కూడా ఇవన్నీ చూస్తారా మీరు? సర్ఫేస్ చార్ట్స్ అని ఇవన్నీ చూడండి. దాంట్లో మళ్ళీ చార్ట్ లేఅవుట్స్, చార్ట్ డేటా అని, మళ్ళీ ఎడిట్ డేటా చేయండి, చార్ట్ స్టైల్స్ చూడండి. అలా మీరు ప్రతిదాన్ని అంటే ఇన్సెట్ లో ఇలిస్ట్రేషన్స్ అనే కాన్సెప్ట్ లో పిక్చర్స్, క్లిప్ ఆర్ట్స్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్స్ అండ్ చార్ట్స్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.